నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రీ స్కూల్ అంటే పిల్లలు చాలా బాల్యం చాలా ఇంపార్టెంట్. సో మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే ఆ చిన్న 3 yearsలో మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. సో మనం అప్పుడే ఇంట్లో అప్పటి వరకు ఉన్న పిల్లలు అప్పుడే స్కూల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తూ ఉంటారన్నమాట. సో అంటే మనం ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్ ఎన్విరాన్మెంట్లో తీసుకెళ్లేటప్పుడు ఎక్కువగా పిల్లలు ప్యాంపరింగ్ ఇష్టపడుతూ ఉంటారు. సో కేరింగ్ ఇష్టపడుతూ ఉంటాం. సో మరి అలాంటి కేరింగ్ ఉన్న స్కూల్స్ గురించి సర్చ్ చేస్తే మన ఖమ్మంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ అనమాట. నేను ఈ రోజు అయితే స్కూల్ విజిట్ చేయడానికి వచ్చాను. మీకు కూడా చూపిస్తాను అసలు స్కూల్ అంటే ఎలా ఉంటుంది, ప్రీ స్కూల్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి నార్మ్స్ తో ఉంది, ఇక్కడ పిల్లల్ని ఎలా కేర్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకొని మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. నేనైతే ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాను అనమాట. మనం ఎంటర్ కాగానే స్టార్టింగ్ లో ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సిట్టింగ్ కోసం మనకి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. అంతేకాకుండా మీరు ఇటు సైడ్ చూడొచ్చు. అంటే మనం ఎక్కువగా పిల్లలు ఎలా కేర్ చేస్తున్నారు అనేది క్లాస్ రూమ్స్ లో కంపల్సరీ సీసీ కెమెరాస్ ఉంటూ ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ అంటే దీన్ని మన సీసీ కెమెరా యాక్సెస్ పేరెంట్స్ కూడా ఇస్తారన్నమాట. మనం ఇంట్లో కూర్చొని మన పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ డే అంతా ఎలా ఉంటున్నారు అనేది మనం ఇంట్లో కూర్చొని అబ్జర్వ్ చేసుకోవచ్చు అంట. సో మన పేరెంట్స్కి అంతకు మించి కావాల్సింది ఏమి. సో చూడొచ్చు, మనం స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఇదంతా బాల్కనీ ఏరియా ఉంటుంది. సో దాని వాల్స్ కూడా మంచిగా పిల్లలకి అట్రాక్షన్ కోసం మంచిగా డిజైన్స్ అవన్నీ వాల్కేర్ వేశారని చెప్పొచ్చు. మనం ఎక్కువగా చదువుల తల్లి సరస్వతీదేవి అంటూ ఉంటాం. చదువు అనగానే మన అమ్మవారిని ఎక్కువగా కొలుచుకుంటూ ఉంటాం. సో అమ్మవారి ఫోటోతో అయితే ఎంట్రీలో పెట్టారు. సో మనం ఇక్కడ వెళ్ళగానే మనకి స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చేసి ఇదైతే ప్లే గ్రూప్ ఏరియా. సో ఈ ప్లే గ్రూప్ ఏరియా రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. అంటే చూడొచ్చు మీరు విజువల్స్. ప్లే గ్రూప్ అనగానే పిల్లలకి ఎక్కువ కలర్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. సో వాల్స్ అన్నీ కూడా అదే డిజైన్స్తో వేశారనమాట. సో చూడొచ్చు వీళ్ళంతా పిల్లలు ప్లే గ్రూప్ పిల్లలు ఉన్నారు. సో మనం అంటే మనతో పాటు ప్లే గ్రూప్ హ్యాండిల్ చేసే టీచర్ ఉన్నారు. అసలు ఎలాంటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటారు అనేది మనం మేడంతో మాట్లాడి చెప్తామన్నమాట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో అంటే మేడం, ఇప్పుడు ఈ కిడ్స్ ప్లే గ్రూప్ ఏరియా అనేసరికి ఎన్ని ఇయర్స్ ఉన్న పిల్లల్ని మీరు జాయిన్ చేసుకుంటున్నారు? 2 to 3 years. 2 to 3 years. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకి టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి ఇక్కడ ప్లే గ్రూప్ పిల్లలకి వచ్చే వరకు? అంటే డే కేర్ వాళ్ళు ఉంటారు కదా మేడం, పేరెంట్స్ జాబర్స్ అలా ఉంటారు కాబట్టి 9 to 5. 9 to 5. అంటే ఎలా మేడం, అంటే ఇప్పుడు ప్లే గ్రూప్ పిల్లల్ని స్లీపింగ్ టైం కానీ అసలు ఏంటి వాళ్ళ షెడ్యూల్ ఏంటి మన స్కూల్లో? అంటే మ్యామ్ వాళ్ళకి ఫన్ జోన్ ఉంటుంది, ఆడిపించుకోవడానికి ఫన్ జోన్ లో ఆడిపించుకుంటాం. వాళ్ళకి ఈ ఏజ్ కు తగ్గ యాక్టివిటీస్ చేపిస్తాం. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి స్నాక్స్ తర్వాత లంచ్ బ్రేక్ మ్యామ్. లంచ్ బ్రేక్ తర్వాత వాళ్ళకి 2 to 3 years అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్ గా స్లీప్ వెళ్తారు కదా. ఓకే. ఇక పడుకోబెట్టడం, డే కేర్ సపరేట్ గా వాళ్ళకి ఉంటది, పడుకోబెట్టడం. మళ్ళీ 3కి స్నాక్స్, ఫన్ జోన్ లో ఆడిపించడం. ఓకే. అంటే హాఫ్ డే ఎవరైనా పేరెంట్స్ అవైలబుల్ గా జాబ్స్ చేసుకునే వాళ్ళు ఫుల్ డే ఉంచుతూ ఉంటారు. జాబర్స్ పిల్లలు మాత్రం ఫుల్ డే ఉంటారు, 9 to 5 వరకు ఉంటారు. పిల్లలు అంటే మేడం ఇప్పుడు యాక్టివిటీస్ అంటుంటారు, ఎలాంటి యాక్టివిటీస్ లో ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలు? ఎక్కువ మేడం ఒక ఫిజికల్ డెవలప్మెంట్ గా, ఓకే, మోటార్ స్కిల్స్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గ్రిప్పింగ్ గానీ, ఇప్పుడు స్టార్టింగ్ ఏజ్ కదా, సో అప్పుడే మీరు గ్రిప్ అంటే పిల్లలకి రైటింగ్ అలాంటి స్కిల్స్ ఏం నేర్పించారు? రైటింగ్ ఏమి ఉండదు మేడం, ఓన్లీ ఓరల్ వాళ్ళ ఐడెంటిఫికేషన్. ఓకే. అలా కలర్స్ అవి కూడా, కలర్స్, షేప్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అన్ని ఓరల్ పర్ఫెక్ట్. యానిమల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బాడీ పార్ట్స్ అన్ని ఓరల్ పర్ఫెక్ట్ గా ఈ ప్లే ఏరియాలోనే ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి. అంతేకాకుండా వాళ్ళు అప్పుడే పేరెంట్స్ దగ్గర నుంచి ల్యాబ్ లోంచి వస్తారంటే అప్పుడే తల్లి ఒళ్ళ నుంచి వస్తూ ఉంటారు మీ దగ్గరికి. సో వాళ్ళకి ఎలాంటి కేరింగ్ చూసుకుంటూ ఉంటారు? ఇంకా మేడం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కసారి మదర్ నుంచి మన దగ్గరకు వచ్చినా మనం కూడా మదర్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తేనే అలా ఉంటారు మన దగ్గర. ఓకే. అంటే పిల్లలందరూ ఎలా ఉంది మేడం, అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా అప్రోచ్ అవుతున్నారు, రిసీవ్ చేస్తారు? మనం వింటే అయితే మంచి టాక్ ఉంది స్కూల్లో. సో పేరెంట్స్ కూడా మేడం మేము ఇంట్లో ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నాం, మీరు కూడా అంత కేరింగ్ గా చూసుకుంటున్నారు, అంత బాగా చూసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా చాలా మంది చెప్పారు. ప్లే ఏరియా అయితే ఇప్పుడు చూసేసాం కదా. సో నెక్స్ట్ మనం నర్సరీ, అంతేకాకుండా ఇంకా ఉన్న గ్రూప్స్ మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను.
చూడొచ్చు అంటే పేరెంట్స్ కిడ్స్ ని ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, కొంతమంది వెళ్ళే పేరెంట్స్ వస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఇక్కడ వెయిట్ చేసి కిడ్స్ ని తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో హాఫ్ డే ఉంచే పిల్లలు, సో వాళ్ళు కేరింగ్ గా వాళ్ళ పిల్లల గురించి టీచర్స్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే మనం పర్సనల్ గా పేరెంట్స్ అంటే ఎంతైనా ఉంటుంది కదా, మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటాము. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇదైతే ఫన్ జోన్ ఏరియా అని పెట్టారు. సో ఫన్ జోన్ ఏరియాలో పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి మనం ఏంటంటే చూద్దాం. హాయ్ హాయ్ ఫన్ జోన్ రూమ్ లోకి అంటే ఆ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. చూడొచ్చు కింద మొత్తం కంప్లీట్ గా గ్రీన్ మ్యాట్ ఇచ్చారన్నమాట. అంటే కిడ్స్ పడ్డా కానీ మనకి పిల్లలకి దెబ్బలు తగలకుండా రాజీ ప్లే. మన బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఫన్ జోన్ అంటే వాళ్ళకి ఫన్నీ యాక్టివిటీస్ తో వాళ్ళు ఎంజాయ్ ఆడుకోడే రూమ్ ప్లేస్ అని అర్థమైంది. సో ఇక్కడ చూడొచ్చు అంటే పిల్లలు ఎక్కువగా పక్తూ గ్రిప్ చేస్తూ పైకి వెళ్ళి అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. సో ఏరియా అంతా మాత్రం చాలా కలర్ఫుల్ గా నీట్ గా పెయింట్స్ తో పిల్లలకి కిడ్స్ ఈజీగా అట్రాక్ట్ అయ్యేలాగా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్లే ఏరియాలో స్వింగ్ అంతేకాకుండా స్లైడ్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మేడం కూడా ఉన్నారు. ఒకసారి మేడం అడిగి అసలు ఫన్ ఏరియాలో వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ మ్యామ్. సో ఫన్ జోన్ అంటే ఏంటి మేడం, అంటే ఈ ఏరియాకి ఇంపార్టెంట్ ఏంటి, ఎక్కువ ఈ ఏరియాలో ఏం చేస్తూ ఉంటారు పిల్లల యాక్టివిటీ? మ్యామ్ ఫన్ జోన్ మ్యామ్, కిడ్స్కి కొంచెం ఏదైనా సరే ఫన్గా ఉండాలి. లైక్ ప్లే గ్రౌండ్ అంటే మనం చూస్తూనే ఉన్నారు మ్యామ్, గ్రీనరీ, పిల్లలకి అట్రాక్టివ్ కలర్స్ అండ్ గ్రీనరీ. మీరు బ్యాట్ చూసారు కదా, మొత్తం గ్రీనరీగా ఉంది. అట్రాక్టివ్ గా కలర్స్ అండ్ గ్రీనరీ. వాళ్ళకి ఫన్ జోన్ ఓన్లీ స్టడీసే కాదు, దే హ్యావ్ టు డెవలప్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆల్సో. కాబట్టి ఇది ఫన్ వేగా అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ వైజ్ గా ఇది మేము డిజైన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ప్లే గ్రూప్ నుంచి పిల్లలు మీ దగ్గర ఎల్కేజీ వరకు ఉన్నారు కదా, యూకేజీ వరకు ఉన్నారు. సో ఈ ప్లే జోన్ కి ఏ క్లాస్ అంటే తీసుకొస్తూ ఉంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొస్తారు? అప్ టు 6 years మ్యామ్, ఎనీ కిడ్ కెన్ కమ్ అండ్ ప్లే. అంటే ఒక టైం అంటూ ఉంటుందా డైలీ యాక్టివిటీలో? ప్లే జోన్ కి ఎంత టైం ఇస్తున్నారో, ఏ టైంలో తీసుకొస్తారు? వాళ్ళకి డైలీ ఇంత టైం అని ఇక్కడ కేటాయిస్తున్నారా మీరు? కేటాయిస్తున్నాం మ్యామ్. మార్నింగ్ స్కూల్ స్టార్ట్స్ 9 మ్యామ్, 9 to 10 ఇక్కడే ఆడుకుంటారు. 10:30 విల్ గో అవుట్ టు సర్కిల్ టైమ్. సర్కిల్ టైం అయిపోగానే ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ దట్ లంచ్. అండ్ మాది యాక్టివిటీ బేసిక్ కాబట్టి ఫర్ యాక్టివిటీ బేసిక్ వీ విల్ యూజ్ ద ఫన్ జోన్ ఆల్సో. ఫన్ జోన్ లో కూడా యాక్టివిటీ పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి నేర్పిస్తూ ఉంటారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. గేమ్స్ కాకుండా మైండ్ రిలాక్సేషన్ కోసం అలాంటివి ఏం చేస్తూ ఉంటారు? మ్యామ్ యోగాస్ చేపిస్తారు మ్యామ్ కిడ్స్కి. బికాస్ ఇప్పుడున్న జనరేషన్కి మ్యామ్ పిల్లలకి కావాల్సింది స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెమరీ స్ట్రెంగ్త్. ఆ రెండు స్ట్రెంగ్త్ రావాలంటే అది కూడా యోగా వల్లే పాసిబుల్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ మేము యోగా కోర్సెస్ కూడా చేపిస్తాం. అండ్ దే విల్ డెవలప్ దేర్ మెంటల్ స్కిల్స్ అండ్ ఫిజికల్ స్కిల్స్. ఎలాగంటే దే కెన్ కంట్రోల్ దేర్ మైండ్. యోగా అనేది ఓన్లీ జస్ట్ ఏదో యోగా చేసామని కాదు, మన స్ట్రెంగ్త్ని మనం కంట్రోల్ చేసుకోగలం, మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోగలం. అదే ప్రస్తుతానికైతే నేను టెలహార్స్ టీచర్ మ్యామ్. ఐ విల్ యూజ్ దిస్ లైక్ దే కంట్రోల్ దేర్ మైండ్ లెవెల్ అండ్ ఫిజికల్ లెవెల్. దానికోసం నేను నా కిడ్స్కి యోగా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సూపర్. చూసాం కదా, అంటే డైలీ యోగా కూడా ఉంటుంది. సో పిల్లలకి ఫిజికల్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి యోగా కంపల్సరీ అని చెప్తున్నారు. This is a special room for little ones. Okay. We called as daycare. Okay. Here we have the soft cushions. Okay. Whenever they want to sleep, whenever they want to feel stress, and most of the people they want to take the sleep in afternoon section, right? Yes. But in all the schools, it's not a facility we have. Not like that. Not like this. Yes. Actually, they have to sleep at benches. Like that's why we are providing a special feature here. He's a little kid, tender hearts. Okay. For the tender hearts, that means 2 to 3 years. Every day they want to take the rest here. Okay. If they want to sick or whatever it is, after lunch they want to take the rest. The only sick children, they will come to here and take rest. After nursery, who are the sick, those only will come. Okay. Otherwise, if we have the no classes, they have to sleep and they have to enjoy in the fun zone like that. Okay. Thank We you have so to much. facilities here, especially in the summer. Okay. Actually, these 12 months mostly hot, right? That's why we are providing AC also at the time of room temperature, because full AC also is not good. Not good for the health. So here we have the teachers. They make them to sleep in proper mode. Okay. That is also sleeping habituate also they have to learn in the school. Okay. And weekly twice or
every Saturday actually we have the holiday for the remaining students. On the time my ayahs will clean these beds, everything. Those bed sheets also very clean, and they washed every week, ma'am. Every week they want to wash the pillows, and they want to get clean it properly first. కిడ్స్ కి ఎంత హైజీనిక్ గా ఉంటే వాళ్ళంత హెల్తీగా Maybe ఉంటారు. సో that is the main thing. Hygiene is also very good. He's a tender hearts. Completed his lunch and coming oven and refrigerator. For these facilities also we have to. Some tender hearts kids, they are sending the milk bottle also. Okay. Because very Preserve little them. kids now they have to preserve here, Okay. and they have to heat the milk also at the afternoon section. All the kids learn that mummy only want to clean it. We don't want to do anything. Our task, it is not my task. Like that, the students have to habituate. But in the level of here, we have to habituate how to pick up, how to clean the home, how to clean the mirrors. They have to help to the mother also, even by using of this EPL section. And coming to the second way, here this we call sensorial, ma'am. In this section, they have to feel and they have to touch everything, because they have to wear the dresses due to this climate, right? Which dress they want to wear, we don't know. That's why we have to habituate the kids. It is a cotton, it is a nylon, like that. We have to habituate feel sense also here. And the tasting sauce. All the kids saying that spicy, my curry is very spicy. How do they know spice? How do they know sugary? Because of this tasting sauce, they have to habituate the taste and feel that item. Here we have to introduce the colors also, like what are the primary colors, what are the secondary colors, which color mix with which color, then will we get the which color. They have to know the colors also very important to our lives, just like rainbow. Now coming to this another table, this we call language. Actually in the all the schools, language means they have to learn capital letters, small letters. Just most of the schools they have to prepare words for the LKG, UKG. But here we have to use a special table for them. For them, this we call MLA box. Especially you have to see movable alphabet tables. They have to see which letter it is. They have to see and write. We don't want to use the board more time. They have to use by hand. This is the main concept of this language. In the age of this only, they have to learn what are the nouns, what are the plural forms, everything by the activity mode only. This we call language. And coming to the another one, the most important, actually the world will rotate by financial mode, right? This we call arithmetic. In the arithmetic, they have to learn the numbers by using of these number rods, by activity mode only. And even though from our childhood onwards, we have to learn the addition, subtraction by using of finger counting. But our Cambridge Montessori preschool kids, they have to learn by using of these boards. Everything is completely different from the other. We called as subtraction board. How to subtract the words, how to subtract the numbers, everything. Even though the tables also they have to learn by using of this type of multiplication boards. They don't want to buy at 2 ones are 2, 2 twos are 2. They don't have to buy at. They have to learn by the practical mode only. Everything. Even though for the LKG kids, they have to learn frog life stories. ఓకే. Because of these eggs, eggplant, froglet with legs, like this, they have to know. This is the main. They can identify. That's why when they want to enter into the nature, they know it. When they want to see, oh, frog, the first stage of the frog is eggs. Then they can able to engage to the other people by using of their communication levels. Yes, right. Because of this. This is the main advantage. Here we have some different types of flashcards. ఫ్లాష్ కార్డ్స్. Everything, ma'am. Okay. Whatever they have to learn the vegetables. And even though botany also we are learning from the age of nursery. Oh, What is botany? Actually, that botany name That we have word, to
yes. That word only we have to hear from the after 10th. LKG kid, he can able to tell all our 7 continents He know along everything. with color. Yes, ma'am. Okay. Yeah. Gagan, yellow, Asia, red, Ula, green, Atika, brown, Otella, white. Atalitka, Very good. Orange, South America, South America. Pink. South America, Very good. What is this? This total is what? Our world. Gagan, tell me what is this blue color? Total, Water. Very good. Then, what is the largest continent? Asia, What is the smallest continent in the world? Australia, Entirely, daily we have the lab, not only by showing purpose, ma'am. Actually, whenever we have the admission time, we have to explain like this. No need that. Every day they have class. Every day we have the class. Okay. Just they have to divide by the curriculum. Monday EPL, Tuesday sensorial, Wednesday language. Like that they have to divide in the curriculum. Okay. Because of they dividing, because of those curriculum, we have to introduce the topic to the child. Okay, super. This is the main advantage of our Cambridge Montessori, ma'am, because everything learned by the practical only. Okay. We don't want to go with textbooks first. సో చూసాం కదా, అంటే ల్యాబ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలు ఏదైతే యాక్టివిటీ నేర్చుకుంటారో స్టార్టింగ్ నుంచి ఓన్ గా నేర్చుకోవడం కోసం ఇక్కడ ఎవ్రీడే వాళ్ళ క్లాస్ ఉంటుందంట. సో ఆ క్లాస్ లో ఎవ్రీథింగ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్స్ అన్ని ఎవ్రీడే వాళ్ళకి ఒక క్లాస్ ఇస్తారని చెప్తున్నారు. సో ఇదైతే న్యూగా ఉందని చెప్పుకోవచ్చు అండి. మాంటిసోరీ బ్రాంచ్ లో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అనమాట. Ma'am, this we called as dining room. Okay. Actually, at our homes, we have to eat only on the dining table nowadays. No one will sit down, right? Oh. That's why we have to habituate how to mess themselves. ఓకే. That's why every teacher will feed them, because the rice is very important to them, right? For the class wise, they will come to this dining room. Okay. We have the schedule like that only. First, they will come the 2 to 3 years first. After completion of that, those IMAs will clean everything in the room. That's why నెక్స్ట్ క్లాస్ విల్ కమ్. next class will come, because of we don't want to see the messy. That's why here we have to feed each and every kid. We never left over the food from the dustbins. ఓకే. You can't able to see in the rice in the dustbins, because whatever the parent want to keep them, they want to habituate the rice. If any like some schools they are giving to menu also. Monday you can. No, ma'am, we are not suggesting that menu, because no one health is in same mode, right? Okay. That's why whatever the parents suggested the food, that one we have to feed perfectly. That is the main task to us. ఓకే. సో మనతో పాటు పేరెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. అసలు వాళ్ళ కిడ్స్ ఏం చదువుతున్నారు, ఇక్కడ ఎలా ఉంది అనేది. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? ప్రియాంక. లోకలేనా? అవునండి. మీ కిడ్కి ఎన్ని ఇయర్స్? ఈజ్ 4 నా. 4 నా. ఎలా ఉంది మేడం, అంటే అన్ని రోజుల నుంచి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయండి? యాక్చువల్గా ఇప్పుడు తను ఎల్కేజీ నర్సరీ Okay. నుంచి ఇక్కడే చదువుతున్నాడు అనమాట. ఓకే. ఫస్ట్ లో లాస్ట్ ఇయర్ నేను జాయిన్ చేయడానికి గల మెయిన్ రీజన్ మాంటిసరీ స్కూల్ అన్న. ఫస్ట్ లో డౌట్ ఉండే అనమాట, ఫస్ట్ ఇయరే కదా ఎట్లుంటుంది ఏంటి అని. కానీ వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకున్నారండి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి. చాలా అసలు ఇప్పుడైతే కంప్లైంట్స్ లేవు. అంటే కేరింగ్ వైజ్ చెప్పండి మేడం. కేరింగ్ చాలా బాగా చూసుకుంటారండి, ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ. ఇంకా మనకి కెమెరా యాక్సెస్ ఉంటుంది కదా, అవును. దాని వల్ల కూడా ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారా కెమెరా యాక్సెస్? ఇస్తారండి. చూసుకుంటూ ఉంటారా మీరు ఇంట్లో మీ kid? ఎప్పుడైనా తను క్రాంకీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. ఓకే. అంతా బాగుంటుంది. టీచర్స్ కానీ సార్ వాళ్ళు చూసుకోవడం కానీ, ఏదన్నా మనము ఇది ప్రాబ్లం అని చెప్పగానే వెంటనే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా అంటే మేడం, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే ఏమైనా సజెస్ట్ చేస్తారు స్కూల్ గురించి? జాయిన్ చేయండి రండి అని చెప్పడానికి. అంటే ఫస్ట్ అండి, మాంటిసరీ స్కూల్ ఎక్కడా లేదు ఖమ్మంలో. అది మీరు ఏంటంటే చైల్డ్ కి ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ బాగుంటుంది. యాక్చువల్గా మాంటిసరీ విధానంలో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. అంటే స్కిల్స్ డెవలప్మెంట్ బాగుంటుంది అనమాట. సో అది కావాలి అనుకుంటే పిల్లలు రెగ్యులర్ వే ఆఫ్ లెర్నింగ్లో ఇట్లా బట్టి కొట్టడము అదే చదవాలి అనుకునే వాళ్ళైతే వద్దు.
ఇట్ ఈస్ అన్ని స్కిల్స్ డెవలప్ అవుతూ వాళ్ళకి లెర్నింగ్ ఎంజాయ్మెంట్ గా కావాలి అనుకుంటే ఈ స్కూల్ ప్రిఫర్ చేయమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో Thank మచ్. you. మరి ఇంకొక పేరెంట్ ఉన్నారు, వారిని కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ మేడం, నా పేరు రమ్య. రమ్య, ఖమ్మంలోనే ఉంటారా? ఖమ్మంలో ఇక్కడే రోటరీ నగర్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పీసీగా చేస్తున్నాను. వర్కింగ్ ఉమెన్, అంటే రెస్పాన్సిబిలిటీ బాగుంటాయి కొంచెం సో కిడ్స్ ని కేర్ చేయడం అంటే మీకు ఎక్కువ టైం సరిపోతూ ఉంది. కిడ్స్ ని కేర్ చేయడం అంటే నేను బేసికల్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది మా పాప ఇంట్లో ఎవరు చూడడానికి ఉంటారు కాబట్టి 3 years నుంచి 3 years ఎంటర్ అయిన దగ్గర నుంచి Okay. స్కూల్లో జాయిన్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ అంటే ఎట్లుంటుందంటే 1 to ఫ్రమ్ నర్సరీ టు 10th క్లాస్ కంటిన్యూస్ గా ఉంటుంది కదా. వాళ్ళ క్లాస్ రూమ్స్ కొంచెం కంజెస్టెడ్ గా ఉండేసరికి పాప కొంచెము అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే ప్లే చేయడం అయ్యేసరికి తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. ఒక 2 months చూసా, కానీ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. అసలు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. అసలు తనకి ఏమన్నా సరే 3 years బేబీ అంటే రాయడం ఏమి రాదు, అప్పటికి రైటింగ్ స్కిల్స్ ఏమి ఉండవు, కానీ చెప్పగలుగుతుంది కదా. Oral and caring. ఓవరాల్ గా ఏం జరుగుతుందో చెప్పగలుగుతుంది కానీ తను అది కూడా చెప్పలేకపోయింది. సో నేను ఒక 3 months బ్రేక్ ఇచ్చినప్పుడు ప్రాపర్లీ సంక్రాంతి సీజన్ అనుకుంటా, పొంగల్లో నేను ఇటువైపు వస్తుంటే ఈ కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ అని బోర్డు చూసాను. సరే ఇది బాగుంది కదా, ఓన్లీ ప్లే స్కూల్, ఓన్లీ వీళ్ళ ఏజ్ వాళ్ళే ఉంటారు కాబట్టి సో తను కొంచెం అడ్జస్ట్ అవుతుందేమో అని తీసుకొచ్చి తను ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసిన ఫస్ట్ కిడ్ జాయిన్ చేశాను. సో హెల్దీ బాగుంది. సో మీరు అదివరకు వేరే స్కూల్లో జాయిన్ చేశారని అన్నారు. సో చేంజ్ చెప్తారా, అంటే అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ పాపలు? ఇప్పుడు ఇక్కడికి చాలా చేంజ్ వచ్చింది. అదే 3 అక్కడ 2 months పంపించాను, ఏమి రాలేదు. తను ఓరల్ గా కూడా చెప్పలేకపోయింది. కానీ ఇక్కడ 3 months బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ చేసినప్పుడు లెటర్స్ రాయడం కానీ రైమ్స్ చెప్పడం కానీ సో కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓవరాల్ గా చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే నేను బాగా వాళ్ళు చదువుకోవాలి అనే దానికంటే ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏవో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి. తనకంటూ ఏ ఫీలింగ్స్ ఉన్నాయో ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే తనకి ఏం కావాలో ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. నేను ఆ స్కిల్స్ అనేవి ఇక్కడ చూశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Shall we sing it right? I am brave. I am strong. I am powerful. I am independent. I am kind. I am helpful. Love in my heart and smile on my face. I can handle anything, anytime, any place. Thank you. సో చూసాం కదా మన ఖమ్మంలోని కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ అయితే సో సూపర్ గా ఉందన్నమాట. అంటే మనం ప్లే గ్రూప్ తో స్టార్ట్ చేసి ఎల్కేజీ యూకేజీ వరకు చూసాం. సో యాక్టివిటీస్ తో విధంగా వాళ్ళు లెర్న్ చేసే విధానం చాలా బాగుంది. అంటే ఇలాంటి మొత్తం టోటల్ గా ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ తో పోల్చుకుంటే మన ఖమ్మంలో చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ మనకి పిల్లలు స్టార్టింగ్ ప్రీ గ్రూప్ లో ఇవ్వడం వల్ల బిఫోర్ వాళ్ళ గ్రూప్ ఎదిగి అంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి కానివ్వచ్చు చాలా అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ స్కూల్లోనే వాళ్ళ హ్యాబిట్స్తో సహా అన్ని నేర్పిస్తున్నారు కాబట్టి సో పేరెంట్స్కి కూడా చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటారు, మంచి చిల్డ్రన్గా తీర్చిదిద్దబడతారు.